విజయశాంతి కేసీఆర్తో కలిసి తెలంగాణ పోరాటంలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఆమెను బీఆర్ఎస్ మోసం చేసింది, అందుకోసమే నేను పార్టీ మారాను అని ఆవిడే స్ట్రైట్ అవే స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి బీఆర్ఎస్ మోసం చేసినటువంటి ఒక మహిళకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడాన్ని మీరు తప్పుపడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మేము తప్పు పడతలేము. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకుంటారు. కానీ వాళ్ళ పార్టీలోనే వాళ్ళ నాయకులు తప్పు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నదల్లా చర్చ ఏంటంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు పంపినటువంటి పేర్లలో వేమ నరేందర్ రెడ్డి కావచ్చు, కుమార్ రావు గారు కావచ్చు, కుస్మ కుమార్ కావచ్చు, షబీర్ అలీ గారు కావచ్చు, ఫహీం ఖురేషి గారు కావచ్చు, ఈ పేర్లు ఏవి కూడా రాలేవు. అధిష్టానం ఓకే చేయలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లిస్ట్ ని అధిష్టానం కన్సిడర్ చేయలేదు. దానికి కారణం ఏంది? రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా మోడీతోని, మనం మొన్న కూడా మోడీని కలిసిన తర్వాత మోడీ మంచోడే గాని ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాత్రమే సైంధవుని పాత్ర పోషిస్తున్నాడని మోడీని మెచ్చుకున్నటువంటి చూసినాం. చాలా సందర్భాల్లో మనం రేవంత్ రెడ్డి గారి రాజకీయ పయనం చూసుకున్నాం. ఆయన ఎదిగినటువంటి క్రమంలో చూసుకుంటే మూలాలన్నీ కూడా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ మూలాల నుండి, తర్వాత టీఆర్ఎస్ లకు వచ్చిండు, తర్వాత టీడీపీలకు పోయిండు, తర్వాత కాంగ్రెస్ లకు పోయి ఈరోజు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయిండు. కానీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని నమ్ముతలేదు, రేవంత్ రెడ్డి గారిని బిలీవ్ చేస్తలేదు అన్నదానికి రాహుల్ గాంధీ గారు కనీసం 6 నెలలు అయిందో ఇంకెక్కువైందో ఆ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంటే లేదు ఆయనకు. ఈ రోజు పోతున్నాడు, ఢిల్లీ పోతున్నాడు, కలుస్తా అంటున్నాడు, ఇక్కడ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. మొన్న కూడా ఇండియా టుడే కాంక్లేవ్ పోయిన రోజు ఏమొచ్చింది, మళ్ళా రేపు కూడా పోతుండు ముఖ్యమంత్రి, రేపు మొత్తం ఎమ్మెల్సీ లిస్ట్ ఫైనల్ చేసుకురానికే, అదే మిగిలిన కార్పొరేషన్లు అన్ని కూడా ఫైనల్ చేయడానికి అధిష్టానంతో భేటీ అవుతారు అన్నాడు. తర్వాత వాళ్ళ అధిష్టానం వర్గాలు చెప్తున్నది ఏంటంటే, వద్దన్నారు రేవంత్ రెడ్డి గారిని, నువ్వు వచ్చే అవసరం లేదు, మేమే డిసైడ్ చేస్తామని ఒక లిస్ట్ ని పంపిరు. ఆ లిస్ట్ లో అద్దంకి దయాకర్ గారు, సంతోషం, ఉద్యమం నుండి ఉన్నటువంటి వారు, మాతో కలిసి ఉన్నాడు ఉద్యమంలో, విజయశాంతి గారు, ఓకే ఆమె మహిళా నాయకురాలు, ఆమె ఇక్కడ లేడీ అమితాబ్ బచ్చన్ అంటారు, ఆమె గతంలోనే ఆమెని ఒక చిన్న పార్టీ పెట్టుకున్న తర్వాత టీఆర్ఎస్ ఆహ్వానించి ఆమెని ఎంపీ చేసినాం. పార్లమెంట్ కి తీసుకుపోయింది కేసీఆర్ గారి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయింది. కాకపోతే ఆ విజయశాంతి అనే వ్యక్తి కనీసం రేవంత్ రెడ్డి గారితో ఈ 15 నెలల కాలంలో ఒక రోజు కూడా కలవలేదు, ఒక బుకే ఇవ్వలేదు, కనీసం దరఖాస్తు కూడా ఇక్కడ పెట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారిని. కానీ ఆవిడ ఢిల్లీలో 2 అపాయింట్మెంట్లు ఒకటే రోజు దొరికాయి. మల్లికార్జున్ ఖర్గే ఇచ్చారు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికింది. అదే కదా నేను ఏమంటున్నా, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి షర్మిల గారు ఒక పిసిసి ప్రెసిడెంట్ గా పోతే కూడా ఆమెకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడనే ఉన్నాడు, కనీసం అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కలిసి తెలుసా అండి? చివరిగా ఆ చావులో ఎవరిది, ఆయన మన మాజీ ప్రధానమంత్రి చనిపోయినటువంటి చావులో ఆ ఫోటోలు దిగి బయట సర్క్యులేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడు? రాహుల్ గాంధీ గారు మొన్న గుజరాత్ పోయిన సందర్భంలో గుజరాత్ లో చెప్పిన విషయం ఏంది, మొత్తం మా పార్టీలో బీజేపీ కోవట్లు తయారయ్యారు, మీరు ఇష్టం లేకుండా పార్టీ ఇచ్చిపెట్టి పోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు క్లియర్ గా స్టేట్మెంట్స్ ఉన్నాయి. అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని అన్నాడని చెప్పేసి మొత్తం ఇక్కడ కూడా ఈ తెలంగాణలో కోడై కూస్తున్నది. ఎందుకంటే ఆయనను ఎక్కడ కూడా నమ్ముతలేరు. ఆయన ఇచ్చినటువంటి ఒక్క పేరుని కూడా కన్సిడర్ చేయలేరు. గతంలో కూడా ముఖ్యమంత్రులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉంటే కనీసం వాళ్ళని పిలిచి చర్చించి వీళ్ళు పంపిన లిస్ట్ అనే ఫైనల్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుండే. వీళ్ళు ఒక 6-7 పేర్లు పంపితే అక్కడ నుండి 2-3 పేర్లు టిక్ అయ్యి వస్తుండే. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ అధిష్టానం. అది క్లియర్ గా ఈ ఎమ్మెల్సీ దాని ద్వారా డిక్లేర్ చేయదలుచుకోరు వాళ్ళు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలకు వాళ్ళు గతంలో టికెట్లు ఇప్పించుకొని కొంత ఎమ్మెల్యేలో బలం ఉన్నప్పటికీ ఆయనను తీయలేరు. ఇప్పుడు ఆయనను కొనసాగించే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉంటుందని అనుకుంటారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీల పరిస్థితి చూసిన తర్వాత, మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత, మీనాక్షి నటరాజన్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటండి, ఫస్ట్ వచ్చి రేవంత్ రెడ్డి గారిని పక్క కూర్చోబెట్టుకొని, బ్యాగులు మోసే సంస్కృతి కాదు, బ్యాగులు మోసే వాళ్ళని మేము ఎంకరేజ్ చేయము అంటే అది డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి తాకింది. ఎందుకంటే ఈయన మొత్తం కూడా బ్యాగులు మోసే సంస్కృతే కదా. బ్యాగులు మోసే ఆయన ఎట్లా తెచ్చుకుంటా అనేది నేను చెప్పడం కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈయన మీద ఆరోపణ చేసిండు. ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఈయన బ్యాగులు ఇచ్చి, అక్కడ ఏఐసిసి ఇన్ఛార్జీలకు బ్యాగులు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకుండని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆరోపణ చేసిర్రు. ఇట్లా ఈ రోజు మొత్తం కూడా తెలంగాణలో ఏదో చేస్తాడు రేవంత్ రెడ్డి అని అనుకున్నారు. ఆ మొత్తం కూడా ప్రభుత్వం అంతా నడిపేటటువంటి పరిస్థితి లేకుండా అన్ని రకాలుగా ఫెయిల్ అయినరు. రాహుల్ గాంధీ గారిని ఎన్ని సభల్లో తీసుకొని వస్తామన్నారండి? రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిన సభలో వరంగల్లో ఒక సభ పెడతాం,
రాహుల్ గాంధీ గారిని వస్తున్నారని చెప్పారు. వచ్చిండా రాహుల్ గాంధీ గారు? రాలేదు. వచ్చిందల్లా ఏంది, మళ్ళా కులగణనకు సంబంధించిన దాంట్లో అంతకు ముందు, ఈ రిపోర్ట్ కన్నా ముందు కులగణనకు సంబంధించిన దాంట్లో పిలిచిర్రు. తర్వాత కులగణన అయిన తర్వాత కూడా మొత్తం కూడా రాంగ్ ఫీడ్బ్యాక్, మొత్తం కరెక్ట్ కులగణన చేయలేరు వీళ్ళు మొత్తం కూడా అని చెప్పేసి ఆ పరిస్థితి తెలంగాణలో ఉంది. అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా బీజేపీ అధినాయకత్వం దగ్గర రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెడుతున్నాడు అనేది కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది, మాకు కాదు. వాళ్ళ పార్టీ నాయకులే ఈ రోజు వచ్చినటువంటి దాంతో మొత్తం కూడా స్పష్టంగా తెలుస్తుంది కదా. మొన్న పోయినటువంటి ఇండియా టుడే కాంక్లేవ్ లో ఒక్క సందర్భంలో కూడా రాహుల్ గాంధీ గారి పేరు తీసుకోలేడు రేవంత్ రెడ్డి గారు. ఆయన 50 నిమిషాలు జరిగింది అది చర్చ. ఒక్క సందర్భంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినందుకే మేము కులగణన చేసినామని ఈడ బయట చెప్తుండ్రు తెలంగాణలో వచ్చి, కానీ అక్కడ ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడలేడు. కాబట్టి మోడీ గారి గురించి మాట్లాడాడు 12 సార్లు మోడీ గారి పేరు తీసుకుని. ఇట్లా ప్రతి విషయంలో అక్కడ మోడీ మంచోడు, కానీ మోడీ మంచోడు ఇక్కడ వచ్చి తెలంగాణలో వచ్చి మాత్రం బీజేపీతో కొట్లాడినట్టు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటాడు ఈడ. కానీ అక్కడ వచ్చి మొత్తం కూడా ఈడ రేవంత్ రెడ్డి గారు మోడీతో ములాఖాత్ అయినట్టు స్పష్టమైన సంకేతాలు అధిష్టానంకు ఉన్నాయి. కాబట్టి అధిష్టానం మొత్తం ఎమ్మెల్సీ విషయంలో రేవంత్ రెడ్డి గారికి చెక్ పెట్టింది. రేవంత్ రెడ్డి ఈయన ప్రతిపాదించినటువంటి లిస్ట్ ను వాళ్ళు కన్సిడర్ చేయలేదు కాబట్టి ఎక్కడో అధిష్టానానికి అలాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడో గ్యాప్ వచ్చింది అంటారు, అంతే కదా? డెఫినెట్ గా రైట్ అండి, రైట్. వెంకటరెడ్డి గారు, విజయశాంతి కేసీఆర్ ను ఓడించడానికి బీజేపీ నన్ను